హలో అండి, మొన్న కప్ కేక్స్ చేసినప్పుడు నేను ఒక కప్ కేక్ మిస్ చేసేసాను. ఓ మై గాడ్, వాట్ ఏ బ్లండర్. పోన్లేండి అని చెప్పి దీన్ని నేను 2 minutesకి బేక్ చేద్దాం అనుకొని పెట్టాను. పెట్టేసి 2 minutes టైం ఇచ్చిన తర్వాత నాకు కొంతసేపు తర్వాత అనిపించింది ఇంత చిన్న కప్ కేక్కి 2 minutes ఎక్కువేమో అని. కానీ 2 minutes ఇచ్చేసాను. దానికి ముందే నేను మంచి కప్ కేక్ చేశాను. బాగా స్మెల్ వచ్చింది, ఇల్లంతా కేక్ స్మెల్ సూపర్గా వచ్చింది. కానీ ఈ కేక్ చేసిన తర్వాత 2 minutes తర్వాత వచ్చి చూస్తే ఇల్లంతా ఏంట్రా మాడిపోయినట్టు వాసన వస్తుందని చూస్తే మొత్తం ఇలా పొగలు వచ్చేసి దాంట్లో నుంచి మాడు వాసన, అసలు కేక్ చేసినట్టే లేదు. ఇంట్లో మొత్తం ఏదో చేసిన స్మెల్ వచ్చింది. మాడిపోయిన కప్ కేక్ చూడండి, చాలా వేడిగా ఉండింది తీయడానికి కూడా. ఈ కప్ కేక్ నేను జస్ట్ ఒక 30 seconds పెట్టుంటే బాగానే వచ్చేదేమో మేబీ, కానీ ఈ మైక్రోవేవ్ మోడ్లో చేసినప్పుడు ఎప్పుడు బాగా రాదు, కేక్ ఇలా గట్టిగా వచ్చేస్తుంది. సరే ఓకే చూద్దాం లోపల ఎలాగుందో చూద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా హాట్గా ఉండింది చూడండి, లోపలంతా మాడిపోయి ఇంకొక 1 minute ఉండుంటే మొత్తం బొగ్గైపోయేది. మైక్రోవేవ్ ఏమైనా పాడైపోయేదో ఏంటో తెలియదు. కానీ ఈవినింగ్ వచ్చే లోపల నేను చేసి పెడతానని చెప్పాను. పిల్లలు కూడా అలాగే సర్ప్రైజ్ అవడానికి రెడీగా ఉన్నారు. మమ్మీ నేను సర్ప్రైజ్ అవుతాను, నువ్వు నన్ను చూపెట్టు అనింది. సరే సర్ప్రైజ్ అయినట్టు యాక్టింగ్ చేయరా, నేను కేక్స్ చూపిస్తానని చెప్పాను. కానీ తెలీదు ప్రాంక్ ఇది, నిజంగా సర్ప్రైజ్ అయిపోయింది మా పాప. నీకు సర్ప్రైజ్ టడా. సారీ నాన్న, సరిగ్గా రాలేదు కప్ కేక్. బాగుందా? చూడు, సబ్స్క్రైబ్ చేద్దా? ఎందుకురా సబ్స్క్రైబ్ చేద్దాం. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పవా? ప్లీజ్ చెప్పవా? చేసాను రా, ఇది కప్ కేక్. చూడు ఇగో సమయ, నీకు నచ్చిందా సమయ కప్ కేక్? అసలు కప్ కేకేనా ఇది? కప్ కేకేనా? బాగాలేదా? చూడు వేస్తారు నువ్వు. ఓ సారీ, కూర్చో. కేక్స్ చూడగానే ఇంకా వెంటనే తింటామంటే ఓకే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి తినండిరా అని చెప్తే తింటున్నారు. వాళ్ళకైతే చాలా నచ్చింది. సో వీడియోలో చూపిస్తున్నానని సిగ్గుపడుతుంది మా పాప. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, ఇంకా బెల్లము, అలాగే నెయ్యి ఆర్ వెన్న, బటర్ ఏదైనా వేస్ట్ చేయొచ్చు. హెల్దీ వర్షన్ ఆఫ్ కేక్ ఇది. నేను ఎందుకు ఇన్నిసార్లు బాగుందని చెప్తున్నానంటే మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. మనకి కేక్ అంటే ఓన్లీ మైదా పిండితో చేస్తేనే సాఫ్ట్గా స్పంజీగా వస్తుంది అనుకుంటాం కదా, కాదు ఇలా చేసినా కూడా చాలా బాగుండింది. మీ దగ్గర ఓవెన్ లేకపోతే మీరు ఓవెన్లోనే కాదు మీరు స్టవ్లో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ స్పంజీగా ఉంటుంది. దీని రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Do you like it?